హాయ్, ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐఎమ్ డూయింగ్ వన్ వ్లాగ్. అదేంటంటే మనం ఇప్పుడు ఎస్ఆర్టీ సినిమాస్ మనసులో రవితేజ ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాం. అక్కడ వెళ్ళాక నాకు టైం ఉంటే మీకు ఆర్ స్క్రీన్లో చూపిస్తాను. లేదంటే నేను ఏ స్క్రీన్లో అయితే చూస్తున్నాను, మహాదేవ్ నరసింహ సినిమా ఆ స్క్రీన్ మాత్రం చూపిస్తాను. ఎక్కువ ఉండదు వ్లాగ్, జస్ట్ 5 minutes. ఎక్కువ ఉండదు వ్లాగ్, జస్ట్ 5 minutes to 10 minutes ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని అండ్ షేర్ చేయండి. ఫైనల్గా మనం ఏఆర్టీ సినిమాస్కి వచ్చినాం. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాక చూపిస్తాను. స్కూటీ పార్క్ చేసి, అండ్ దట్ ఈజ్ ఏఆర్టీ ఏషియన్ రవితేజ. ఫైనల్ వేరే ఏఆర్టీ సినిమాస్. సిట్టింగ్ ఏరియా ఇది, టికెట్స్ బాగుంది. స్క్రీన్ 6, స్క్రీన్ 5, స్క్రీన్ 1, స్క్రీన్ 2 మొత్తం ఎల్ఈడీస్ బాగుందిగా. ఇది స్క్రీన్ 3 అండ్ స్క్రీన్ 4. ఇది ఒక థియేటర్ అంటుంది. వావ్, ఇప్పుడు మనం బయట యాక్చువల్గా స్క్రీన్ 3, ఇది స్క్రీన్ 4 అలా ఉంది. మన 3D సినిమా అనుకుని మనకు రేట్ టికెట్స్ ఇచ్చారు, బట్ మనది ఇది కాదనమాట. మళ్ళీ వచ్చి రిటర్న్ ఇచ్చేసేయాలి. జస్ట్ స్క్రీన్ 4. వావ్, స్క్రీన్ 4. సో ఇప్పుడు మనకి అవసరం లేదనమాట, రిటర్న్ ఇచ్చేసేద్దాం. అయ్యా, అది అయిపోయింది. స్క్రీన్ 3లో పోదాం. ఏమిటది చూద్దాం. ఇందులో కింగ్డమ్ నడుస్తుంది స్క్రీన్ 3లో. వావ్, అస్సలు మ్యాసివ్ స్క్రీన్. స్టార్ట్ అయినట్టుంది, ఎవ్వరు లేరు ఇందులో. నాకు ఒక ఆఫీసర్ కావాలి, స్క్రీన్ 3 ఒక అండర్ కవర్ ఆపరేషన్ కోసం. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు సార్? లిటరలీ భయం వేసింది. స్క్రీన్ 3లో ఎవ్వరు లేరు జనాలు. ఎలిజిబుల్ విల్చర్ స్క్రీన్ 2. వావ్, ఇది స్క్రీన్ 2 అండి. చాలా సక్సెస్ గుండెలో పెట్టుకోవాలి, తరకెక్కకూడదు. ది సెంటర్ ఆఫ్ సక్సెస్. ఇది స్క్రీన్ 2. ఇప్పుడు మనం స్క్రీన్ 1 క్లోజ్ ఉంది. అండ్ ఫైనల్లీ మన స్క్రీన్లోకి వెళ్తున్నాం. స్క్రీన్ 6 చూపిస్తాను. ఇది మన స్క్రీన్ 6. సరే, ఫైనల్లీ నేను ఏఆర్టీకి ఎందుకు వచ్చానంటే, ఏఆర్టీ సినిమాస్ మనసులో రవితేజది మహాదేవ్ నరసింహ అనే మూవీ ఉంది కదా, దాన్ని చూడడానికి వచ్చాను. సినిమా చూశాక రివ్యూలు అన్నా కూడా చెప్తాను. ఫైనల్లీ మన స్క్రీన్ 6 అయితే ఓపెన్ చేసి వెళ్తున్నాము లోపలికి. చూపిస్తాను ఎలా ఉందో. వావ్, నైస్.
స్క్రీన్ 6 అండ్ ఐ థింక్ ఇది ఎగ్జిట్. ఇది పెద్ద స్క్రీన్. స్క్రీన్ 6. మనం ఇంటర్వెల్ స్నాక్స్ పిచ్చిగా ఇంటర్వెల్. స్క్రీన్ 6లోకి పోదాం. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మై స్క్రీన్ 6. మహావతార్ సినిమా చాలా బాగుంది. అసలు ఆన్లైన్లో కానీ ఫోన్లో కానీ ఎక్కడ చూడకండి, వెళ్ళి థియేటర్స్లోనే ఎక్స్పీరియన్స్ చేయండి. మూవీ చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ కానీ కంటెంట్ కానీ చాలా బాగుంది. అసలు ఆల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తున్న సినిమా ప్రజెంట్ ఇది.